ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. 2,80,000 కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. చేసి ఏం చేసిండు? 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో 11 సార్లు రైతు బంధు రూపంలో వేసిన నాయకుడు కేసీఆర్. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. అప్పు చేసి ఏం చేశాడు కేసీఆర్? ఒక్కొక్క రైతుకి రైతు బీమా ఇచ్చి లక్షల మంది రైతులకి 5 లక్షల రూపాయల చొప్పున చనిపోతే ఎవరైనా నష్టపరిహారం అందించారు కేసీఆర్ గారు. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. 9.5 ఏళ్ళు ఒక్క ఉచిత కరెంటు కోసమే వ్యవసాయానికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం రైతన్నల కోసం. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. 2 దఫాలుగా 1,00,000 రూపాయల చొప్పున రుణమాఫీ చేయడానికి 28,000 కోట్ల రూపాయలు వెచ్చించింది కేసీఆర్ ప్రభుత్వం. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు 2,80,000 కోట్లు. ఆ అప్పుతో 1,022 గురుకుల పాఠశాలలు పెట్టి 6.5 లక్షల మంది మన పిల్లలకి 6.5 లక్షల మంది పిల్లలకి ఒక్కొక్క అమ్మ మీద ఒక్కొక్క అమ్మాయి మీద ఒక్కొక్క తమ్ముడి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి నాణ్యమైన విద్య అందించారు. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. చేసి ఏం చేశారు? 15 లక్షల మంది ఆడకూతురులకి 1,00,000 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో వారి పెళ్లి చేయించారు. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. 32 జిల్లాలుగా తెలంగాణను మార్చి 32 కలెక్టరేట్లు కట్టారు. 32 కలెక్టరేట్లు మాత్రమే కాదు, 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్న తెలంగాణలో 32 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత, 32 నర్సింగ్ కాలేజీలు పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిది. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. అప్పు చేసి ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని 40,000 కోట్ల రూపాయలతో కట్టారు. ఎస్ కేసీఆర్ అప్పు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 90% పనులు పూర్తి చేసి 30,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. మీ ఖమ్మం జిల్లాకు వరప్రదాయని లాంటి సీతారామ సాగర్ ప్రాజెక్టులో 1,000 కోట్ల రూపాయలు ఈ జిల్లా రైతన్నల కోసం ఖర్చు పెట్టారు. ఎస్ కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవం. కానీ కేసీఆర్ చేసిన అప్పు మన భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి, తెలంగాణ పిల్లల కోసం పెట్టిన పెట్టుబడి, తెలంగాణ రైతుల కోసం పెట్టిన పెట్టుబడి తప్ప కేసీఆర్ గారు మీలాగా దోచుకోలేదు. మీరేం చేస్తున్నారు 2 ఏళ్లలో చెప్పండి? కేసీఆర్ గారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రైతులకి నాట్లేసే టైంకి మీ ఫోన్లన్నీ టింగు 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 మరి మోగేది, రైతు బంధు మీ ఖాతాల్లో పడేది, 1,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లోకి వచ్చేది.